అందరికీ నమస్కారం అండి. భారతదేశంలో ఉన్న అన్ని సాంప్రదాయ ఆచార వ్యవహారాలు మరే హిందూ దేశంలో ఉండవని తెలిసిందే. మన ఇంటి పూజ గదిలో స్వామివారి ముందు ఒక రాగి చెంబులో నీటిని పోసి ఉంచడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఇలా రాగి చెంబును మాత్రమే ఎందుకు ఉంచాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పూజ చేసేటప్పుడు పూజ గదిలో రాగి చెంబు నిండా నీటిని ఖచ్చితంగా పెట్టుకోవాలి. దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు. ఇంట్లో సానుకూలత పెరుగుతుందని, ప్రతికూల శక్తులు తొలగిపోతాయని చెబుతున్నారు. పూజ గదిలో రాగి చెంబులో నీరు ఉంచడం వల్ల సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా చేయటం వలన దేవతలు సంతోషపడి మనం కోరిన కోరికలన్నిటినీ తప్పకుండా తీరుస్తారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. పూజ చేసే ముందు పూజ గదిలో రాగి చెంబులో నీటిని పోసి దేవుని ముందు పెట్టాలి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి మొత్తం ఆ రాగి చెంబులో ఉన్న నీటిలో నిక్షిప్తమై మీ ఇంటికి మంచి చేకూరుతుంది. అందుకే పూజ పూర్తయిన తరువాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఈ తీర్థంలో భగవంతుని శక్తి నిక్షిప్తమై మీకు శుభాలను చేకూరుస్తుంది. ఇలా రోజు దేవుని ముందు ఉంచిన నీటిని తీర్థంలా తీసుకోగా మిగిలిన నీటిని మీ ఇంటి దగ్గర ఉన్న చెట్టుకు పోయాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లయితే అవి తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇక పూజ గదిలో నీటిని ఉంచడానికి మరొక కారణం కూడా ఉంది. దేవతలకు ప్రీతిపాత్రమైన నివాస స్థానంలో నీరు ఒకటి. అందుకే రాగి పాత్రలను నీటిని ఉంచడం వల్ల ఆ నీటిలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు. కాబట్టి పూజ గదిలో నీటిని ఉంచడం చాలా అవసరం. పూజ గదిలో ఉంచే రాగి చెంబు నీటి విషయంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎప్పుడూ పూజ చేసిన పాత నీటిని మార్చి కొత్త నీటిని పూజ గదిలో పెట్టుకోవాలి. పాత నీటితోనే పూజ చేస్తే ఆ పూజకు ఎటువంటి ఫలితమూ ఉండదు. పైగా దేవతలకు ఆగ్రహం కూడా వస్తుంది. మీ ఇంటి గుమ్మం కుడివైపున ఒక రాగి చెంబులో నీళ్లను పోసి అందులో ఒక ఎర్ర రంగు పువ్వును వేసి ఉంచండి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుందట. వాస్తు ప్రకారం పూజ గది చాలా ముఖ్యమైనది. కాబట్టి పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులను పెట్టడం వల్ల ఇంట్లో సంపద, ఐశ్వర్యం పెరుగుతుంది. వాస్తుశాస్త్ర ప్రకారం నెమలి ఈకలను పూజ గదిలో ఉంచడం వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవని పండితులు అంటున్నారు. ఇంట్లో పూజా మందిరంలో నెమలి పింఛాన్ని తప్పకుండా ఉంచాలి. ప్రతిరోజు భగవంతుడికి పూజ చేసిన తరువాత నెమలి పింఛంతో దేవునికి గాలి విసరండి. దేవుడికి ఈ సేవ చేయటం ద్వారా ఆయన మీ కోరికలన్నిటినీ నెరవేరుస్తారట. ఇలా చేస్తే మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. కాబట్టి నెమలి పింఛాన్ని పూజ గదిలో తప్పకుండా ఉంచండి. డబ్బును దాచే స్థలంలో ఎల్లప్పుడూ 3 నెమలి ఈకలను ఉంచండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీ పిల్లలు చదువుకునే గదిలో కూడా ఒక నెమలి పింఛాన్ని తప్పకుండా పెట్టండి. ఇలా చేయటం ద్వారా పిల్లలు విద్యావంతులు అవుతారు. హిందూ పురాణాల ప్రకారం తాబేలును మహావిష్ణువు రూపంగా పరిగణిస్తారు. శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో వచ్చి తన అద్భుత మహిమలను ప్రదర్శించినట్లుగా గ్రంథాలలో ఉంది. అందుకే ఇంట్లో పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంచుకోవడం చాలా శుభప్రదం. పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి పూజించడం వల్ల మనకు అంతా శుభమే జరుగుతుందని పురోహితులు అంటున్నారు. ఏ ఇంట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో డబ్బుకు ఏమాత్రం కొదువు ఉండదు. ఒక పసుపు రంగు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూట కట్టి పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి రోజు ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది. తరచూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. పూజ చేసిన అనంతరం 5 కర్పూర బిళ్ళలను ఎర్రని వస్త్రంలో మూట కట్టి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచాలి. ఈ మూటకు ధూపం వేసి పూజ చేయాలి. తరువాత ఈ మూటను తీసుకొని వెళ్ళి బీరువాలో డబ్బు దాచే చోట ఎవరికీ తెలియకుండా పెట్టాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపైన ఉంటుంది.
హిందూ విశ్వాస ప్రకారం ప్రతిరోజు దేవుడికి పూజ చేసేటప్పుడు పూజ గదిలో దేవుని ముందు పసుపును సమర్పించండి. పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపుని తిలకం రూపంలో నుదుటిపై పెట్టుకుంటే అంతా శుభం జరుగుతుంది. మీ ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటే ప్రతి గురువారం మీ ఇంట్లో ప్రతి మూలలో పసుపు కలిపిన నీళ్లను చల్లండి. ఇలా చేయటం వల్ల దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది. మీ ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి. లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపాన్ని వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీ కుటుంబంలోని కోరికలన్నీ తీరుస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మహిళలు జుట్టు విరపోసుకొని పూజ చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందని, అలాగే భర్తకు కూడా మంచిది కాదని పండితులు చెబుతున్నారు. మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, అమావాస్య నాడు కానీ దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు. శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేస్తే చాలా మంచిది. పూజ గది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను ఇంట్లో పెట్టకూడదు. గులాబీ పూలతో దేవుడికి పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. వాస్తుశాస్త్ర ప్రకారం మీ ఇంట్లో సంపద పెరగాలంటే లక్ష్మీదేవి ఆలయంలో వరుసగా 11 శుక్రవారాలు ఎర్రని గులాబీ పూలను సమర్పించండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సు వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.